Audio Jungle. Audio Jungle. మరి ఇప్పుడు దాకా కూడా ఎక్కడా లేని విధంగా ఒక వైస్ ఛాన్సలర్ అంటే ఎలా ఉండకూడదో మరి ఆంధ్ర యూనివర్సిటీలో మరి ఈ వైఎస్ఆర్ కూడా ఈ ప్రభుత్వం మొత్తం ఇట్లా చూపించింది మనకి. ఇప్పుడే మనం చూస్తా ఉన్నాం, ఎవరైనా యూనివర్సిటీ గతంలో రిజిస్ట్రార్స్ కి ఛాన్సలర్ ఆఫీస్కి వస్తే శుభ్రంగా కారు ఇట్లా వచ్చి ఇక్కడ దిగి లోపలికి వెళ్లి అధికారులు కూడా కలిసేవాళ్ళం. అటువంటిది ప్రత్యేకంగా ఒక కంచె, ఈ కంచె కూడా ఎలా ఉందంటే ఏదో రాజమండ్రి సెంట్రల్ జైలు లేకపోతే ఇక్కడ మన దగ్గర ఉన్న ఈ సెంట్రల్ జైల్స్ ఇటువంటి వాటిల్లో ఖైదీలను కలవాలంటే వెళ్ళాలంటే ఏ విధంగా గేట్లు దాటుకు వెళ్లాలో అలాంటి ఒక కంచెలు ఏర్పాటు చేశారు. మామూలుగా అయితే విశ్వవిద్యాలయాలకు ఇటువంటి అవసరం లేదు. మేము ముందు వైస్ ఛాన్సలర్ నిన్న రిజైన్ చేసిన తర్వాత ఇప్పుడు ఇన్ఛార్జి రిజిస్ట్రార్ అందరూ వచ్చారు, కొత్త వైస్ ఛాన్సలర్ త్వరలో వస్తారు. వైస్ ఛాన్సలర్ కూడా తెలియజేస్తా ఉన్నాం, ముందు పాత యూనివర్సిటీ ఎలాగుందో ఈ ఇనప గేట్లు కంచెలు అవన్నీ కూడా తీసేసి ఒక సాధారణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆఫీసు వైస్ ఛాన్సలర్ కార్యాలయం ఎలా ఉంటుందో అలాగా ఉండే విధంగా ఏర్పాటు చేస్తాం. రెండోది, మనం ఇప్పుడు దాకా చూస్తా ఉన్నాం, మీడియాలో చూస్తా ఉన్నాం, రకరకాల అకేషన్లో చెప్పుకున్నాం. ఈ వైస్ ఛాన్సలర్ గారు వచ్చిన తర్వాత ఎలాంటి కార్యక్రమాలు చేశారు, వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంగా దీన్ని ఎలా వాడారు, ఎక్కడి నుంచే క్యాండిడేట్ సెలక్షన్స్, ఎక్కడి నుంచే సర్వేలు, ఎక్కడి నుంచే డబ్బులు ఫండింగ్తో సహా అన్ని చేయడంతో కాకుండా ఎవరైనా వైఎస్ఆర్ పార్టీ అంతేకాదు దేశంలో ఎక్కడా లేని విధంగా స్పెషల్ ఎగ్జామినేషన్స్. అంటే ఎటువంటి స్పెషల్ ఎగ్జామినేషన్స్ అంటే ఎవరైనా తనకు కావాల్సిన మనుషులు ఈ యూనివర్సిటీ సర్టిఫికేట్ కావాలి, దీంట్లో ఏదైనా కావాలనుకుంటే వాళ్ళ కోసం అకాడమిక్ షెడ్యూల్ కాకుండా ఒక స్పెషల్ ఎగ్జామ్స్ అని పెడతారు. ఆ స్పెషల్ ఎగ్జామ్స్ లో ఎప్పుడు పెడతారు, ఎందుకు పెడతారు, ఎవరు పెడతారు, ఎవరు వాల్యుయేషన్ చేస్తారు, ఏమి కూడా లెక్క లేకుండా వాళ్ళని పాస్ చేస్తారు. అవసరం వస్తే డిస్టింక్షన్లు కూడా ఇస్తారు. మీకు అటువంటి ఉదాహరణ ఈ మధ్య ఎవరైతే ఒక ఐపీఎస్ ఆఫీసర్ సంజయ్ గారు తెలుసు, మీకు చూసి ఉంటుంది, ఆయనకు కూడా అటువంటి ఒక స్పెషల్ ఎగ్జామినేషన్ పెట్టి ఆయనకి పట్టాలు ఇచ్చిన విషయం మన యూనివర్సిటీలో జరిగింది. అంతేకాదు మామూలుగా పిల్లలు ఏదైనా ఎగ్జామినేషన్ లో ఫెయిల్ అయినప్పుడు రీవాల్యుయేషన్ పెట్టుకుంటారు, కానీ ఇక్కడ రీవాల్యుయేషన్ అంటే రీవాల్యుయేషన్ అయిన దాని మీద కూడా మళ్ళీ రీవాల్యుయేషన్ పెట్టి వాళ్ళకి కావాల్సిన విధంగా చేసుకుని అంటే ఇట్లా చెప్పుకుంటా పోతే అన్ని రకాల అవకతవకలకి అన్నిటి కూడా యూనివర్సిటీలో పడ్డారు. ఖచ్చితంగా ఇందాక రమేష్ చెప్పినట్టుగా ఏదైతే పదవికైతే రాజీనామా చేశాడు, కానీ ఆయన చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి దానికి తగిన శిక్ష విధించినట్టుగా చేసి భవిష్యత్తులో మళ్లీ ఇంకొకరు ఎవరు కూడా ఇటువంటి పనులు చేయాలంటే భయపడే విధంగా ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకుంటా ఉంటుంది. ఎందుకంటే యూనివర్సిటీ 100 years సెలబ్రేషన్ చేసుకుంటున్న యూనివర్సిటీ, ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఇండియాలో ఒక గ్లోరీ ఉన్న యూనివర్సిటీ. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి దగ్గర నుంచి ఎంతో మంది మహానుభావులు ఇక్కడ వైస్ ఛాన్సలర్గా చేసుకున్న యూనివర్సిటీ చివరికి ఇటువంటి వ్యక్తుల చేతిలో పడి యూనివర్సిటీ ప్రతిష్ట పూర్తిగా మసకబారింది. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రత్యేకించి యువ నాయకులు నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గా బాధ్యతలు తీసుకున్నారు. మళ్లీ ఆంధ్ర యూనివర్సిటీకి ఆ పూర్వ వైభవం ఖచ్చితంగా తీసుకొచ్చే ప్రయత్నం స్థానికంగా ఉన్న మేమందరం కూడా చేస్తాం. మళ్లీ యూనివర్సిటీగా ఓల్డ్ గ్లోరీ తెస్తామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఈ 5 ఏళ్లు కూడా ఎవరైతే
బాధితులుగా ఉన్నారు. ఎవరైతే వైస్ ఛాన్సలర్ వల్ల వాళ్ళు ప్రమోషన్స్ విషయంలో కానీ మిగతా ఇతర విషయాల్లో ఇబ్బందులు పడ్డారో వాళ్ళందరికీ కూడా తగిన న్యాయం జరుగుతుంది. ఎవరైతే ఊరిక అవుట్ ఆఫ్ ది వే వచ్చి బెనిఫిట్స్ పొందారో వాళ్ళందరూ కూడా శిక్షించబడతారని చెప్పి కూడా మరొక్కసారి తెలియజేసుకుంటూ ఇమీడియట్ గా ఏదైతే ఈ కంచె కావచ్చు లేకపోతే మిగతా రాజశేఖర్ గారి విగ్రహం కావచ్చు ఇటువంటివన్నీ ఏవి కూడా ప్రజాప్రాయానికి యూనివర్సిటీ పాలక వర్గానికి వ్యతిరేకంగా ఇటువంటివి చేశారో అవన్నీ కూడా తీసేసి మళ్ళీ సాధారణ స్థితి వచ్చే విధంగా అన్ని చేస్తామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాం.